యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత నవ్విస్తుంటారు ఇంత కానీ మీ ఇందాక స్పీచ్ అర్థం అసలు ఎమోషనల్గా నాకే చాలా బాగా అనిపించింది. ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ అమ్మ తమ్ముడు చనిపోవటం అసలు చాలా నాకు ఇదైపోయింది. అంటే లైఫ్‌లో అంటే ఒక ఫ్లోలో ఉండేది నా లైఫ్ అంతా. నేను హాస్టల్‌లో పెరిగేవాడిని. మమ్మీ సింగిల్ పేరెంట్. ఒకటే ఉండేది ఏంటంటే నేను ఏం చేసినా తమ్ముడు బాగా చదువుతాడు. వాడు అమ్మని చూసుకుంటాడు. నేను నా లైఫ్‌ని రిస్క్ చేయొచ్చు. ఒకరోజు బయటికెళ్ళి తమ్ముళ్ళ రాలేదు. అది నేను తీసుకోలేకపోయాను. నా వల్ల అవ్వలేదు. దెన్ ఐ ఫెల్ట్ ఇంక అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది. నేను పని చేసుకోవాలి. మా అమ్మని చూసుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఒకటే మమ్మీ కదా. తమ్ముడు అంటే ఎలా బైక్ యాక్సిడెంట్ అయిందండి. అది బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు. ఇంకా అనుకున్నా నేను ఒక్కనే చూసుకోవాలి కానీ మా అమ్మ పేరు శారద. నల్గొండ కదా మాది నల్గొండ. మా అమ్మ పేరు శారద. పూజిత అపార్ట్మెంట్లో పనిచేస్తుంటుంది. హోటల్లో పనిచేస్తుంటుంది. ఆమె నాకు ఇచ్చిన సపోర్ట్ అండి. అంటే ఒక పని అయిపోయిందండి. ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చిన కొడుకుని పని చేయరా నువ్వు అంటారు కానీ అలా అనలేదండి మా అమ్మ. అరే నువ్వు నాతో గొడవపడి డిగ్రీ ఆపేసావు, నాతో గొడవపడి ఇంట్లో చాలాసార్లు వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు, ఏం కావాలి నేను సక్సెస్ అయ్యావు. యూట్యూబ్ కానీ వెబ్ సిరీస్ దేంట్లో చూసినా మీరు కనిపిస్తున్నారు. మంచి క్యారెక్టర్లు కూడా పడుతున్నాయి, సినిమాలు వస్తున్నాయి. సో నెక్స్ట్ ఏమైనా మంచి కామెడీ రోల్తో హీరోగా ఎవరన్నా చేయమని చెప్తే చేస్తారా? అట్లా ఆ రోల్స్ ఎట్లా? నేనేమనుకుంటున్నా అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాలి. అంటే ఒక ఛాలెంజింగ్ రోల్స్ ఏమొచ్చినా సరే నేను చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా సరే సినిమాలో ఉండాలి. అది ఎలాంటి రోల్ అయినా సరే సినిమాలో ఉండాలి, సినిమాలో బతకాలి, సినిమాలోనే పోవాలి. ఇదే నా లైఫ్ అంబిషన్. ఓకే, మరి టోనీ మ్యారేజ్ ఎప్పుడు ఏంటి అదేమన్నా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడిగారు, ఇది మా అమ్మ చూసిందనుకో మొదలెడుతుంది. ఇప్పుడే కదండి నా లైఫ్ స్టార్ట్ అయింది, ఇంకా సంపాదించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మని పని ఆపించాలి. ఆ రోజు నేను సక్సెస్ అయిపోతా. ఆ రోజు నేను ఏదైనా చేయగలుగుతా. మరి అమ్మని ఇక్కడ తీసుకొచ్చారా? ఇక్కడ మీతోటే ఉంటుందా లేదా అక్కడే ఊర్లో? లేదండి, మా మమ్మీ నల్గొండలోనే ఉంటుంది. మా మమ్మీ దగ్గర చిన్న కుక్క పిల్ల ఉంది, దాన్ని వదిలేసి రాదు. అలా అక్కడే ఉంటుంది. ఇప్పుడు అమ్మతో ఒక మంచి మీరు ఒక హోటల్ అది పెట్టించి మొత్తం చేయించాలనా? లేదు, మా మమ్మీ ఇంకా పని చేయొద్దు. నేను పని చేస్తున్నాను కదా. ఇంకా ఎప్పుడైతే తను పని చేయకుండా ఇంట్లో ఉండి ఆర్డర్ ఇవ్వడం మొదలెడుతుందో ఆ రోజే నేను సక్సెస్. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత దివానా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఏదో వచ్చాయని తెలిసింది. ఏంటి అంటే కాల్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, కంగ్రాట్ చెప్తున్నారు, వీ కెన్ మీట్ అంటున్నారు. ఆ మీట్స్లో ఏమైనా గుడ్ జరిగి నాకు అంతా మంచి జరిగితే పెద్ద డైరెక్టర్లైనా చేశారు. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెం పేరు వచ్చిన డైరెక్టర్లు చేశారు. కొంతమంది కంగ్రాట్ చెప్పారు, ఒకసారి కలుద్దాం అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు కలుస్తారా అని. మీకు మంచి ఇటు యూట్యూబ్తో పాటు ఇటు సినిమాలు మంచి రావాలి, మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. మీరు అనుకున్నారు మీ అమ్మగారిని ఏ లెవెల్లో చూపించాలనుకుంటున్నారో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.